ముందుగా శరత్ గారు సార్, సో జీవన్ రెడ్డి 42 ఏళ్ల ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ముగియబోతోంది సార్ ఇది అసలు అంటే నేను ఆయన ఏదైతే రెబెలియస్ వాయిస్ వ్యక్తం చేస్తున్నాడో కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉన్న కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయం గురించి ఆయన ఏదైతే గళం విప్పాడో దానికి నేను మద్దతు ఇచ్చాను సార్, మద్దతు ఇస్తున్నాను. అది కరెక్ట్. అది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ తీసిందే మేము. ఈ ఫిరాయింపులను ఎంకరేజ్మెంట్ చేయడం అనేది మా చెన్నూరు నియోజకవర్గంలోనే ఫస్ట్ జరిగింది. ఆంధ్ర బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని బాల్కా సుమన్ ను అసలు నామరూపాలు లేకుండా చేయాలా అనేటువంటి ఆలోచన వివేక్ చేసినప్పుడు మేము దాన్ని అపోజ్ చేసినాం. వినరా? ఆ తర్వాత మేము అప్పుడు చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడినాం, ఇది తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన చెత్త కాంగ్రెస్ లో చేరితే అది పవిత్రమైంది కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్పు అని అన్నాం. కానీ సరే ఏదో ఇక రేవంత్ రెడ్డి ఒక రకమైనటువంటి వ్యవహారాలు చేసినాడు. ఒక రకంగా ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న మాటలు ఒక రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అంటే కాదు, పార్టీ అధిష్టాన వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనాలి. రాహుల్ గాంధీ ఏం చేసినాడండి, ఆయన కూడా ఫిరాయింపుదారులకు కండువాలు కప్పినాడు కదా. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత చిన్నారెడ్డికి జరిగిన అన్యాయము, తర్వాత వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడినాడు. నిజానికి వాళ్ళ కాంగ్రెస్ లో ఎట్లా తయారైందంటే ఇది నిజమైన కాంగ్రెస్ లాగా లేదు. ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ టర్నడ్ కాంగ్రెస్. ఎన్టీఆర్ భవన్ కు గాంధీ భవన్ కు తేడా లేనంత నీచాతి నీచంగా రాజకీయాలను దిగజార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. తర్వాత మరి పెద్ద ఆయనే అలిగినాడు అని అన్నప్పుడు ఇప్పుడు ఇన్ని కార్పొరేషన్లు అవి ఇవి అన్ని ఇచ్చాడు కదా. ఈ వ్యవసాయ శాఖకు సలహాదారుడుగా పోచారం శ్రీనివాసరెడ్డిని పెట్టాడు కదా. యాక్చువల్లీ నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎప్పుడైతే జీవన్ రెడ్డి గారు ప్రచారం చేస్తుండేనో ఐ వాజ్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ మీటింగ్ వేర్ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈయన కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు అని చెప్పినాడు. అసలు ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రివర్గంలో ఎవరు మంత్రివర్గంలో చేరతారో చెప్పడానికి వీల్లేదు. అందులో ఆ వ్యక్తికి ఇంకో శాఖ కేటాయించడం అనేది మరీ రాజకీయంగా పరిణితి లేనటువంటి వ్యవహారం. సరే అట్లా మాట్లాడినాడు. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి నిలబెట్టిన తర్వాత కూడా ఒక పథకం ప్రకారంగా దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళందరూ కలిసి జీవన్ రెడ్డిని హత్య చేసినారు రాజకీయంగా. ఇది వాస్తవం, ఇది మా అందరికి తెలుసు. మేము అక్కడ అదే ప్రాంతం కదా, అక్కడంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. మేము చేశారు. అడ్డూరు లక్ష్మణ్ ఏం చేశారు, శ్రీధర్ బాబు ఏం చేశారు, దానిలో ఏం చేశారు అని అంటే ఈయన గెలుపు జాయిన్ చేసుకుంది పార్టీ అధిష్టానం. రేవంత్ రెడ్డి జాయిన్ అట్లా కాదు, ఈయన ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చేసేసి ఈయనను గెలవకుండా కాపాడిందే వీళ్ళు. అందుకే ఆయన ఎప్పుడు కూడా అడ్డూరు లక్ష్మణ్ కు పాపం జగిత్యాల్లో అంత కెపాసిటీ ఉందా? ఆయన జీవన్ రెడ్డి గెలవకుండా చేసేంత కెపాసిటీ. ఆయన ఇప్పుడు మంత్రి అయినారు కానీ ఆయన 4 సార్లు ఓడిపోయినారు పాపం. ఆయన 4 సార్లు ఓడిపోయినారు జగిత్యాల్లో. ఆయన జీవన్ రెడ్డి శిష్యులే. సార్ మీరు అనుకున్న అట్లా కాదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ప్రతి వ్యక్తికి కొన్ని నియోజకవర్గాల్లో గెలిచేంత మద్దతు లేకున్నా ఇతర నియోజకవర్గాల్లో వాళ్ళాళ్ళు అని ఒకళ్ళు ఉంటారు. యాక్చువల్లీ జీవన్ రెడ్డిని బొందబెట్టాలన్న ఆలోచన రేవంత్ రెడ్డిదే. ఎందుకంటే తనకంటే సీనియరు, యోగ్యుడు, సౌమ్యుడు, మచ్చలేని రాజకీయ నాయకులు గడుపుతున్నాడు. ఇట్లాంటి వాడిని ఓర్చగలదా సార్? ఇప్పుడు ఎట్లా ఉంటదంటే బట్టతల ఆడిది మంచి కొప్పున ఆడిదాని మీద విమర్శలు చేసినట్టుగా రేవంత్ రెడ్డి చేసిన కుటీల రాజకీయాలు. నేనేమంటానంటే యాక్చువల్లీ జీవన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయాల్సింది కాదు, ఆ పార్టీలోనే ఉండి పార్టీ అధిష్టాన వర్గం దగ్గరికి వెళ్లి తర్వాత ఇతరత్రమైన సందర్భాలలో చాలా మీటింగులు పెట్టి, అసమ్మతివాదుల మీటింగులు పెట్టి వాళ్ళని ఢిల్లీకి తీసుకొని పోయి తమ వర్గం వాళ్ళకి న్యాయం జరిగేలాగా కృషి చేసినా అంటే అట్లా చేయలేదు. తర్వాత రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు పప్పులు బెల్లాలు వంచినట్టుగా కార్పొరేషన్ చైర్మన్లను పంచిపెట్టినప్పుడు ఈయన మౌనంగానే ఉన్నాడు కదా సార్. ఇది ఈయన ఆనాడు ఏం మాట్లాడలేదే. ఇవాళ రాజీనామా చేయడానికని సిద్ధమైన తర్వాత ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గురించో లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గురించో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? ఇది తప్పు అని ఆ రోజే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయలేదు? ప్రతి మీటింగ్ లో పోవాల్సింది, ప్రతి చోట ముఖ్యమంత్రిని ఇచ్చేయాల్సింది. తర్వాత ఎప్పుడైతే వేములవాడలో మీటింగ్ జరిగింది, తర్వాత ఇతరతరమైన సందర్భాల్లో కూడా ఈయన కూడా కొంత వేచి చూసినాడు, నాకు ఏదైనా అవకాశం వస్తుందో లేదు అదో ఇదో అని. కానీ
రేవంత్ రెడ్డి ఏం చేసినాడు, కోదండరామ్ కి నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టు, తర్వాత ఇంకెవడో జక్కయ్యకి ఇంకో పోస్టు, ఇట్లా ఒక రకంగా సహజంగా కాంగ్రెస్ భావజాలం ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్లను, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎన్నో రకాలుగా కృషి చేసిన వాళ్లను బొందబెట్టడము అనేటువంటి ఒక రాజకీయ అవకాశవాద ప్రక్రియను రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినాడు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఎంపీ టికెట్ కూడా ఇచ్చాం కదా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత, ఆ తర్వాత అంతకుముందు ఎమ్మెల్సీ కూడా చేశారు, 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చారు, ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి, అంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు, పార్టీ ఇంట్రెస్ట్ లో తీసుకున్నాము సార్. ఇప్పుడు ఏడాదిన్నరల 2 నెలల కూడా ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినారు, ఎంపీ టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఓడిపోతే ఎంపీ టికెట్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డికి ఏం తక్కువ జరిగింది? అంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయంతో పోలిస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన అవకాశాలతో పోలిస్తే ఎవరెక్కువ పార్టీకి విధేయుడు, ఎవరెక్కువ పార్టీ సిద్ధాంతాలను అమలు చేసిన వాడు, అంటే పార్టీ ఆయన గెలుస్తుంది కాబట్టి ఆయన లాంటి వ్యక్తి ఉండాలని చెప్పి ఇచ్చినారా, లేకపోతే దయా దాక్షిణ్యంతో బిచ్చగాడికి ఏదో బిచ్చం వేసినట్టు ఇచ్చినారా? ఆలోచించాలి కదా, అది కూడా తప్పు కదా. తర్వాత ఎందుకు డాక్టర్ సంజయ్ని ఎందుకు పార్టీలో చేర్చుకోవాలా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మేము సవరణలు తీసుకువస్తాం, పార్టీ ఫిరాయించిన వ్యక్తిని ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటట్టుగా చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినాడు? రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఏం మాట్లాడినారు? ఒక కుటుంబానికి ఒకే పోస్ట్ ఇస్తాము, రెండో పోస్ట్ ఇవ్వము, ఎవరైనా 2 పోస్టులు 3 పోస్టులు ఆశిస్తే మీరు మా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, వీలైతే వెళ్లిపోండి అన్నాడు. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ తర్వాతనే కదా రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి ఎట్లా ఉన్నావు టికెట్ దొరకదో ఏదైనా పరిస్థితి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో రాజీనామా పెట్టి బీజేపీలోకి పోవడము తతంగం జరిగింది. తర్వాత వాళ్ల కుటుంబ అవసరాల దృష్ట్యా కుటుంబ పాలన గురించి వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడలేని దుస్థితి. ఎందుకంటే వాళ్ళ తల్లి ఒక రాజ్యసభ సభ్యురాలు, ఆయన లోక్సభ సభ్యుడు, ఆయన సిస్టర్ ఒక లోక్సభ సభ్యుడు. ఇక కుటుంబ పాలన అనేది వ్యవస్థీకృత చేసినారనమాట కాంగ్రెస్ పార్టీలో. తర్వాత ఈ కులిపోయిన కాంగ్రెస్ ను సరిదిద్దాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినంత మాత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్ద గంగిగోవుల పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఈయన మనగలుగుతాడని. ఇప్పుడు ఇంత కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవించిన వ్యక్తి ఆ చిన్న, ఇప్పుడు ఎట్లా అంటే ఒక సముద్రంలో తర్వాత నదిలో ఈదిన చేపను తీసుకుపోయి ఒక కుంటలో వారేసినట్టుగా ఉంటది. ఆయన తర్వాత ఆ విషయాలు గ్రహిస్తాడు. ఆ దొరలను, వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని, వాళ్ళ పద్ధతిని. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఆయన కేటీఆర్ నేతృత్వంలో పనిచేస్తాడా, లేకపోతే హరీష్ రావు నేతృత్వంలో పనిచేస్తాడా, ఎవరి నేతృత్వంలో పనిచేస్తాడు? ఇప్పుడు బాగా కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెచ్చుకున్నారు, ఆయనకి ఏం పాత్ర ఇస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళు అంతే, అది దొరల పార్టీ, ఇది సాధ్యం కాదు, ఇది ఇట్ ఇస్ ఎ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్. ఒక రకంగా జీవన్ రెడ్డి గారు పొరపాట్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో జరిగితే ఇక అంతకంటే అధమైన స్టెప్ అంటూ ఇంకోటి ఏది ఉండదు. సరే ఇప్పుడు ఏదో జాయిన్ అవుతున్నారు, మరి ఎట్లా ఏముంటే సార్ 4 రోజుల తర్వాత తీసి విసిరేస్తారు. ఆయన కోడలికి ఏదో టికెట్ కోసమని వ్యవహారాలు చేస్తా ఉన్నాడు, ఆయన కోడలికి రేపు టికెట్ ఇప్పించుకుంటాడు అంతే, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఎన్ని రోజులు కొట్లాడాలి? అదే అధికార పార్టీలో ఉండి కొట్లాడేది ఉండే, రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలని బయట పెట్టేది ఉండే, లుచ్చా రాజకీయాలు, ఈ అక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు, అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి, మంత్రుల అవినీతి, ఇవన్నీ పట్టుకో పార్టీ హైకమాండ్. ఒక దానిలో చెప్పారు మంత్రి పదవి ఇస్తాం, నాకెందుకు ఇవ్వరు మంత్రి పదవి, నేను ఎక్స్పెక్ట్ చేశాను అప్పుడు, ఎందుకంటే ఎమ్మెల్సీ ఉండే అవకాశం ఉండే, ఎమ్మెల్సీ ఒక 1 ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత 1.5 year ఎమ్మెల్సీగా ఉండే. సార్ ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఇమ్మీడియట్ గా మంత్రి పదవి ఇవ్వాలంటే అది రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి వ్యవహారం జరుగుతుంది. ఈయన మమతా బీబీ దీదినా ఓ చోట ఓడిపోయి ఇంకో చోట గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోవడానికి అట్లా కాదు కదా. సామాన్య కార్యకర్తలకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అంటే ఆయన లేకుంటే మంత్రివర్గం కూర్పు జరగదని ఉంటుందా? తర్వాత అట్లాంటి సమస్యలు ఇతరత్రం కూడా వస్తాయి. చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, మాకు కూడా అది చేయాలి, ఇది చేయాలని వ్యవహారాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఆయన కొద్ది రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీకి ఎందుకు కంటెస్ట్ చేయలేదు? ఎవడు వద్దన్నాడు? ఆయన ఎమ్మెల్సీ టికెట్ క్లెయిమ్ చేసేది ఉండే, ఆయన కంటెస్ట్ చేసేది ఉండే. మళ్ళీ చాలా వ్యవహారాలున్నాయండి ఆయన చేయదలుచుకుంటే. కానీ ఏది ఏమైనా కానీ అంటే ఒక రేవంత్ రెడ్డి ట్రాప్ లోకి జీవన్ రెడ్డి ప్రయాణించినాడు. అట్లా చేయకుండా అదే పార్టీలో ఉండి ఎంతో మంది పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ తరఫున నిలబడి ఒక రైవల్ సెంటర్ ను కనుక అతను సృష్టించుంటే
ఐ వుడ్ అప్రిషియేటెడ్. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ టిమిడ్ మ్యాన్స్ యాక్షన్. రాజీనామా చేసేసి వేరే పార్టీలో చేరుతా పోతా అంటే రేపటి నుంచి జీవన్ రెడ్డి గారు చేసే విమర్శలను, కేటీఆర్ చేసే విమర్శలతో, హరీష్ రావు సో చేసే చాలా తప్పు నిర్ణయం అంటారు, కాంగ్రెస్ లో ఉండి ఫైట్ చేయాల్సింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అరే నువ్వెవడిపోయి నిన్నగాక మొన్న వచ్చినవాడి, నేను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న 40 సంవత్సరాల నా నిజాయితీని ఎవడు మీరు శాసించేది అని డైరెక్ట్ గా ఎదిరి ఒడ్డి కొట్లాడాల్సింది. అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఇది కేవలము ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళా ఇవన్నీ జీవన్ రెడ్డి ఉండంగా కూడా రేపటి రోజున కాలం కలిసి వస్తే మళ్ళీ ఈ డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా మనమేం ఆశ్చర్యపడక్కలేదు, అక్కడ ఆయనకు టికెట్ ఇచ్చినా మనమేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే, ఆ దొరలందరూ ఒకటే. అది మనం వాస్తవం, అది గ్రహించక తప్పదన్నమాట. ఓకే, ఎస్. చరణ్ కౌశిక్ గారు, 42 సంవత్సరాల సుదీర్ఘ బంధం